బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీ ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. జిల్లా పరిషత్ మొదలుకొని కలెక్టర్ కార్యాలయం వరకు హిందువులందరూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీసి అనంతరం కలెక్టర్ వారి ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన మెమోరాండం సమర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ సమాజం తరపున పారానంది వెంకటరమణమూర్తి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బుధవారం పెద్ద ఎత్తున హిందువులు నిరసన ధర్నాలు చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, లేకుంటే హిందూ సమాజం వారికి తగిన బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు. అలాగే దొంగ రమణమూర్తి మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పటి నుంచి నేటి వరకు భారత్ అనేక విధాలుగా ఆర్థికంగా సహకరిస్తూ వచ్చింది. వేలాది కోట్లు సాయం చేసింది. వారికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయటంలో ఎందరో భారతీయులు అనేక త్యాగాలు చేశారు. అలాంటిది హిందువులపై ఇలాంటి పిరికిబంద చర్యలు వారికి తగదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా ఒక దుర్బుద్ధితో హిందువులని బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు చేసినటువంటి అనేక ఘటనలు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది వాళ్ళకి తెలియజేయాలి. ఈరోజు దేశంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకుంటూ హిందువులందరూ కూడా స్వచ్ఛందంగా కదిలి రావటం, హిందువులు కదిలి రావడంతో పాటుగా ఆయా జిల్లా కలెక్టర్లకి మెమరాండంలు ఇవ్వడం. ఈరోజు బంగ్లాదేశ్లో తీసుకున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనిస్తే తంతి అని చెప్పి ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక పూజా మండపాన్ని దాడులు చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జేశ్వరేశ్వరుని కాళీమాత విగ్రహంలో ఉన్నటువంటి కిరీటాన్ని కూడా దొంగిలించడం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. దీని మీద భారత ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఆ దేశానికి తెలియజేయడం జరిగింది తమ ఆందోళనని. పార్లమెంట్లో కూడా దీనికి ఈ ప్రశ్నకి మన మంత్రి గారు కూడా సమాధానం ఇచ్చి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులతో పాటుగా మైనారిటీలందరికీ కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్ళ యొక్క అన్ని హక్కుల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన హిందువులందరూ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. దీని మీద ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కాకుండా బంగ్లాదేశ్లో హిందువులందరినీ కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క హిందువు కూడా కదిలి రావాలి. నాకెందుకని చెప్పి ఇంట్లో ఉండి మంత్రాలు చదువుకునేటువంటి పరిస్థితులు ఈరోజు పోయాయి. హిందువులందరూ కదిలి రావడంతో ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మనం ఇచ్చినటువంటి మద్దతు తెలిపిన అవుతాం. ఆ చిన్మయానంద స్వామి గారు, ఆ కృష్ణానంద దాస్ గారు ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం చూడండి. వాళ్ళ జెండానంటే అవమానించారట.